సో, 'అఘోరి అరాచకాలు' చూస్తుంటే అంతా ఇంత కాదు. ఫస్ట్ ఏమో 'వర్షిణి', తర్వాత ఇప్పుడు ఇంకొకరు కొత్తగా 'రాధ'. సో, ఇట్లుంటది. అమ్మాయిల టేస్ట్ మరి ఏమైతుందో ఏమో! వాడిలో ఏం చూషిర్రో అంటే వాడు లిప్‌స్టిక్ మంచిగా పెట్టుకుంటుండేమో. ఆ పిల్లతోటి ఇవాళ మాట్లాడితే ఆమె అంటుంది, "మీరొక 15 రోజులు ఉండి చూడండి. వాని నుంచి రావాలనిపియదు" అనేసి ఆమెనే చెప్తున్నారు. ఆయనతోటి ఉండండి. ఏంటండి? ఆటోమేటిక్‌గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. నేనెళ్ళనింకా. అయిపోయింది. ఇన్ కేస్ అమ్మొచ్చినా గూడా నేను రానని చెప్తా అన్నది. సెకండ్ డే వాడి కార్‌లో నుండి లైవ్ జేషింది. నేను ఫస్ట్ భార్య అని చెప్పి ప్రౌడ్‌గా ముసుగేసుకొనొచ్చింది గదా! నిజంగా ఫస్ట్ భార్య అయితే ముసుగు తీసి మాట్లాడొచ్చు కదా! వీడెంత క్యూట్‌గా మాట్లాడిండంటే, అసలిది అఘోరి గాదు అని చెప్పి ఎవరైనా అమ్మాయి విన్నారనుకోండి, నిజంగానే ఈ వాయిస్‌కే పడిపోతారు. అంత క్యూట్‌గా మాట్లాడిండు వీడు. వీటిలో ఈ కళలు గూడా ఉన్నాయి. వినండి. పోలీసులను తిట్టడము, కాళ్ళెత్తడము, బూతులు, పచ్చి బూతులు మాట్లాడడము. పూకు నాకు అర్థమవుతుందంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలే, నా పూకు చేయలే. ఆ పెట్రోల్ రోడ్డు మీద పెట్రోల్ పోసుకోవడము. మరి వీడు హస్బెండో, వైఫో, లెస్బియనో, కొజ్జగాడో, లంగాడో ఏందో కూడా తెలియదు. వాడికే క్లారిటీ లేదు. సరే అమ్మాయిలను తీసుకుపోతున్నావు. ఏం చేస్తావు నువ్వు అమ్మాయిలను తీసుకెళ్ళి? నీ లిప్‌స్టిక్ పెట్టుకొని ముద్దిస్తావా వర్షిణికి? హలో, హాయ్, నమస్తే. నేను మీ యాంకర్ నవనీత. సో, ఇటీవల కాలంలో ఫేమస్ అయినవి ఒకటి మన చిట్టి పిక్కిల్స్ అయితే, ఇంకొకటి మన అఘోరి. సో, ఈ మధ్య కాలంలో వెయిటేజ్ చూస్తుంటే మన అలేఖ్య చిట్టి పిక్కిల్స్ వెయిటేజ్ కొంచెం పెరుగుతుంది. అది మేనేజ్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త టాపిక్ మన అఘోరి గారు సృష్టించారు. సో, అది మరి సృష్టించిందో లేకపోతే అది నిజమైందో లేదో మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. సో, అఘోరి అరాచకాలు చూస్తుంటే అంతా ఇంత కాదు. ఫస్ట్ ఏమో 'వర్షిణి', తర్వాత ఇప్పుడు ఇంకొకరు కొత్తగా 'రాధ'. సో, తను ముద్దుగా ఏమని పిలుస్తదంటే 'రాధి'. సో, ఈ పాటికే వైరల్ అయిపోయి ఉంటది. అందరి నోట్లో తెలిసిపోయి ఉంటది మన 'రాధి' ఎవరో. ఫస్ట్ వైఫ్ ఆఫ్ అఘోరి. సో, ఈ మధ్య కాలంలో మన పోరలకే వైఫులు దొరుకుతలేవరే! ఒక్క పెళ్లి గూడా గాకుండా ఉన్నోళ్ళు ఎంతమందున్నారు. అలాంటిది మన అఘోరికి 2 పెళ్ళలంట. ఇది నమ్మశక్యంగా ఉందా అసలు? సో, ఇట్లుంటది. అమ్మాయిల టేస్ట్ మరి ఏమైతుందో ఏమో! వాడిలో ఏం చూషిర్రో అంటే వాడు లిప్‌స్టిక్ మంచిగా పెట్టుకుంటుండేమో. మన అమ్మాయిలు గూడా పెట్టుకోరు. అంత నీట్‌గా లిప్ లైనర్ యేసుకున్నట్టు నీట్‌గా యేసుకుంటున్నాడు. సో, లిప్‌స్టిక్ హ్యాక్ తెలుసుకోవాలి ఈసారి కలిసినప్పుడు. అది పక్కన పెడితే, ఇవాళ జరిగిన ఘోరాతి ఘోరం ఏంటంటే, వాళ్ళ ఫస్ట్ వైఫ్ మీడియా ముందుకు రావడం. మరి ఇన్ని రోజులు ఏం చేసినావమ్మా? వాడు ఏం చేస్తుండనేది తెలవదా ఇన్ని రోజులు? వర్షిణితోటి తిరుగుడు, లైవ్‌లోకొచ్చుడు అండ్ బయటికెళ్ళడాలు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాడిని తన్నడాలు, వాడొచ్చి బ్లాక్‌మెయిల్ చేయడాలు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి గదా! అంటే పాపం నీ దగ్గర ఫోన్ లేదా? లేకపోతే మీ ఇంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ లేదా? ఏం జరుగుతుందో నీకు తెలవదా రాధా? నువ్వో రాధ, వాడో కృష్ణుడు. సో, దేవుడి పేర్లు పెట్టాలంటేనే భయంగుంది. పాపం తగులుతది నాకు మిమ్మల్ని దేవుడి పేర్లతో పిలిస్తే. సో, మీరట్లా బిహేవ్ చేస్తుర్రు. మరి ఇంకెంతమంది గోపికలున్నారు? ఇంకెంతమందున్నారు వెనకాల? సో, ఇవాళ మన రాధా మేడంతో మాట్లాడితే తనేమంటున్నారంటే, వీళ్ళకి ఆల్రెడీ పెళ్లయిపోయిందంట. సేమ్ యాజ్ యూజువల్‌గా ఒక పసుపు కొమ్ము తన మెడలో ఏషిండంట. ఇంకొకటి సిల్వర్‌దేదో లాకెట్ ఏషిండంట. అదే వాడు గూడా యేసుకున్నాడంట మళ్ళీ యెళ్ళేటప్పుడు. సో, ఈ విధంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్నాక ఈమెకి రకరకాలుగా హామీ ఏంటంటే, "నేను నిన్ను చూసుకుంటా, నేను నిన్ను చేసుకుంటా, మనం కలిసుందాం" అని చెప్పి. మరి ఈమె అంతలా ఏం అట్రాక్ట్ అయింది వీడిలో? మనం పూజారులను చూస్తే మనం చేతులెత్తి మొక్కుతాంగా అని చెప్పి చేయబట్టుకొని ఎళ్ళాలి అని అనుకోలేం గదా! కాకపోతే వీడిని చూస్తుంటే మరి అమ్మాయిలు ఎందుకు టెంప్ట్ అయితున్నారు? అంటే వీడేమన్నా నిజంగానే వశీకరణ ఏమన్నా చేస్తున్నాడా? లేకపోతే వీడు ఏంది అనేది అర్థమైతలేదు. ఆ పిల్లతోటి ఇవాళ మాట్లాడితే ఆమె అంటుంది, "మీరొక 15 రోజులు ఉండి చూడండి. వాని నుంచి రావాలనిపియదు" అనేసి ఆమెనే చెప్తుంది. ఆ రాధ అనేటామెనే ఇవాళ ఒక ప్రెస్ మీట్‌లో అడిగితే ఆ విషయం చెప్తుంది. అంటే వాడు ఏం చేస్తున్నాడు? అంత అంత టెంప్టింగ్ మాటలు అంటే అంత కనెక్షన్ ఉండే మాటలు ఏం మాట్లాడుతున్నాడు? అబ్బాయిల కంటే ఎక్కువ. సో, అబ్బాయికి ఉండాల్సిన మెయిన్ పార్టే వీడికి లేదు. వీడిని అబ్బాయి అనాలా? ఆడదనాలా? లేకపోతే మరి ఇంకా డాష్ 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 అనాలా? ఏమనాలి అసలు వీడిని? పోనీ మొత్తం అబ్బాయా అంటే మొత్తం అబ్బాయి కాదు. మొత్తం అమ్మాయా అంటే మొత్తం అమ్మాయి గూడా గాదు. దేవుడికి అర్పించా అంటున్నాడు. మళ్ళీ ఫోన్‌లలో, వీడియోలలోనేమో వర్షిని చెయ్యి పట్టుకుంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఈ కార్‌ని చూసినోళ్ళు ఎక్కడికక్కడ రాళ్ళు తీసుకొని కొడితే అయిపోతది. ఎవడైనా గుర్తుపట్టొచ్చు ఆ చండాలమైన కార్‌ని. రోడ్డు మీద పోతుంటే చిన్న పిల్లలు కూడా గుర్తుపడతాడు. ఇవి వేస్ట్‌గా అందే ఈ కార్ అని జెప్పి. అక్కడికక్కడ రాళ్ళతో కొడితే వాడు మళ్ళీ బయటికి రాడు. అండ్ వీడికి తోడుగా ఈ వర్షిని. ఇది ఎంత పిచ్చిది అంటే వాళ్ళు పాపం కష్టపడి గుజరాత్‌కెళ్ళి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో గుజరాత్‌కెళ్ళి తీసుకొస్తే తను మీడియా ముందు కూర్చొని
నేను వెళ్ళను, ఇంకా అయిపోయింది, ఇన్ కేస్ అమ్మ వచ్చినా కూడా నేను రానని చెప్తా అన్నది. సెకండ్ డే వాడి కార్లో నుండి లైవ్ చేసింది. సో ఈమెకి అసలు ఎట్లా అనిపిస్తుంది, ఈమెకి మనసుకి వాళ్ళ పేరెంట్స్ని మోసం చేసి వాళ్ళ బ్రదర్స్ని మోసం చేసి ఈ చెక్కనా కొడుకు దగ్గరికి పోయి ఏం సుఖపడుతుంది? పిల్లలు వద్దా అంటే పెంచుకుంటారంట, పిల్లల్ని పెంచుకొని వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటారంట. ఇక అందరూ అదే పని చేద్దాం, ఇక మొగుళ్ళు అవసరం లేదు, ఆడోళ్ళు కలిసి ఉండి పిల్లల్ని పెంచుకుంటే అయిపోతుంది. ఇక మొగుళ్ళు దేనికి మరి? వీడంట దానికి క్షుద్ర పూజలు చేసి దానికి వచ్చే ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేస్తాడంట వీడు. మరి అట్లా ఎంతమందిని కంట్రోల్ చేసి ఉన్నాడు మరి? వీడికి ఎంత అలవాటు అయినట్టు మాట్లాడుతున్నాడు. అండ్ ఈ పిల్ల దగ్గరికి ఫస్ట్ భార్య, నేను ఫస్ట్ భార్య అని చెప్పి ప్రౌడ్గా ముసుగేసుకొని వచ్చింది కదా. నిజంగా ఫస్ట్ భార్య అయితే ముసుగు తీసి మాట్లాడొచ్చు కదా. మరి తనతో రాసలీలలు గడిపినప్పుడు సిగ్గుపడింది, ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ఎందుకు సిగ్గుపడుతుంది? అండ్ ఇది 1 మంత్ నుంచి జరుగుతుంది. 1 మంత్ తర్వాత ఇవాళ మన శివగారి సహాయంతో ముసుగేసుకొని వచ్చి మీడియా ముందు నిలబడింది. పోనీ నిలబడిన అమ్మాయి అన్ని మాట్లాడుతుందా అంటే లేదు, మైకులు పక్కకు నెట్టేయడాలు, మీటింగ్లోంచి మధ్యలోంచి వెళ్ళిపోవడాలు ఇలాంటివి. అంటే ప్రెస్ వాళ్ళని పిచ్చోళ్ళని చేద్దామనా, లేకపోతే ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని? అసలు మీరు ఇవాళ మీడియా ముందుకు రావాల్సిన రీజన్ ఏంటి మరి? న్యాయం గురించే వచ్చారు. పోనీ ఏదైనా ప్రూఫ్ చూపించారా అంటే లేదు. అఘోరి పంపించిన ఆడియో మెసేజ్లు అయితే లీక్ చేశారు. సో అది మీకు మళ్ళీ వినిపిస్తాను నేను. వీడు ఎంత క్యూట్గా మాట్లాడిండంటే అసలు ఇది అఘోరి కాదు అని చెప్పి ఎవరైనా అమ్మాయి విన్నారనుకోండి, నిజంగానే ఈ వాయిస్కే పడిపోతారు, అంత క్యూట్గా మాట్లాడిండు వీడు. వీటిలో ఈ కళలు కూడా ఉన్నాయి, వినండి. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. ముద్దుల పెళ్ళం, నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాది నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. మళ్ళీ లాస్ట్కి ఇదో ట్యాగ్ లైన్, హరహర మహాదేవ్. చేసిన లంగ పనులు దొంగ పనులు అన్నీ చేసి లాస్ట్కి ఏమో హరహర మహాదేవ్. సో ఈ రాధాకి మెసేజ్ ఇది, సరే నేను నా ముద్దుల పెళ్ళామా అంట. సో అది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బ్లష్ అవ్వాల్సిందే, ఆ రేంజ్లో చెప్తున్నాడు మన మన్మధుడు. అండ్ ఇంకొక మెసేజ్ చూడండి, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధే, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా, బట్ ఏం చేస్తాం. ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేసిండు, నేను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా గుర్తొస్తున్నామంట. అఘోరీలకు ఇట్లాంటివి ఉంటాయా? మిస్సింగ్లు, లవ్ యూలు ఇలాంటివి ఉంటాయా అని క్వశ్చన్ చేస్తే ఒక 2-3 అవర్స్ ముందు మళ్ళీ లైవ్లోకి వచ్చేది ఏందో నాకు అసలు అర్థమే అవుతలేదు. వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఫుల్గా ఉన్నట్టుంది. అంటే లైవ్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడంటే అందరికీ ఐ లవ్ యూలు, మిస్ యూలు తన అలవాటు అంట, అది అందరికీ చెప్పడం. అది అదేం అలవాటు? అదే అలవాటులో ఈ అమ్మాయిల్ని తీసుకెళ్ళి ట్రాప్ చేసి ఇది కూడా ఒక అలవాటేమో. సో మొత్తం కాల్ వినండి. నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధే. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్, బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంకంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. ఇది ఈ తాళి కట్టే సోకేందా మరి? తాళి కట్టి అని చెప్పి వర్షినికి కూడా 2 సార్లు కట్టిండంట. మళ్ళీ సిగ్గు లేకుండా ఛానల్లో 3ోసారి చేసుకుందామా పెళ్ళి అని చెప్పి హి కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడినట్టు వర్షిని సిగ్గుపడుతుంది. వీడో పెద్ద మగ మహారాజా అయినట్టు ఖచ్చితంగా మనం జ్యోతిర్లింగాలలో చేసుకుందామంట. సిగ్గులేదు ఇంకా? చేసినది ఏదో మంచి పని, ఘనకార్యం అని చెప్పి ఏదో ఒక జ్యోతిర్లింగంకి కాల్ చేసి అంటే అక్కడ ఘనంగా చేసుకుంటాడంట ఈ అందగాడు ఈ అందగత్త ఇద్దరు కలిసి. ఇక్కడ ఈమెకేమో మనం పెళ్లి చేసుకుందాము, మన ఒక్కింట్లు ఉందామని చెప్పి ఈమెకి ఈ కట్ చేస్తే ఈమెకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక హస్బెండ్, ఆ హస్బెండ్ పారిపోతే వీడితో క్లోజ్ అయిందంట. హస్బెండ్ వెళ్ళిపోతే దొరికింది అఘోరానా? వీడేమైనా ఉద్ధరిస్తాడా నీ జీవితాన్ని? వీడేంటో వీడికే తెలియదు. ఒకసారి బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు, ఒకసారి వేసుకొని తిరుగుతాడు, ఒకసారి లిప్స్టిక్ వేసుకుంటాడు, ఒకసారి మూడేసుకుంటాడు. ఏది నిజం ఏది అబద్ధమో కూడా తెలియదు. బ్రెస్ట్ ఇంప్లాంటింగ్ చేసుకున్నాడు దేనికి? ఎవరికి చూపించడానికి, ఎవరిని ఉద్ధరించడానికి? మళ్ళేమో వీడియోస్లలో కొంతమందితో నేను శవాలను తింటా అంటాడు. ఒక వీడియోలో చూస్తే వాడి వైఫ్, సో కాల్డ్ వైఫ్ వర్షిని ఉంది కదా, 2 సార్లు పెళ్లి చేసుకున్న వైఫ్, ఆమెతోటి పూరీలు చేస్తున్నాడు.
ఇదంతా వీడియోల ముందు వచ్చి ఫేమ్ అవ్వడానికా, లేకపోతే మళ్ళీ ఇదొక మాట సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అని అడ్డు పెట్టుకొని అడ్డమైనవన్నీ చేస్తున్నాడు. ధర్మం ధర్మం అంటున్నాడు. ఏం ధర్మం చేసిండు ఇప్పటి వరకు? పోలీసులను తిట్టడము, కాలెత్తడము, బూతులు, పచ్చి బూతులు మాట్లాడడము, ఆ పెట్రోల్ రోడ్డు మీద పెట్రోల్ పోసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని తిట్టడము, వర్షిని లాక్కెళ్ళడము, ఇవ్వా సనాతన ధర్మం అంటే? అసలు వీడికి శిక్షణ ఇచ్చిన గురుగారిని చేస్తే వీడు కూడా చక్కగా అవుతాడు. గురుగారు అని చెప్పి వాడికి కూడా ఇవ్వాలి, వాడెవడో కానీ. మళ్ళీ ఈమె దగ్గర సేవలంట. వీళ్ళు ఈ ఏదైతే సోకాల్డ్ వైఫ్స్ ఉన్నారో వీళ్ళు సాధన నేర్చుకుంటారంట వాడి దగ్గర. వర్షిని ఫస్ట్ అమ్మ అన్నది, తర్వాత గురువు అన్నది, తర్వాత లవర్ అన్నది, ఇప్పుడు హస్బెండ్ అంటుంది. మరి వీడు హస్బెండో, వైఫో, లెస్బియనో, కొజ్జగాడో, లంగాడో ఏందో కూడా తెలియదు. వాడికే క్లారిటీ లేదు. సరే అమ్మాయిలను తీసుకోబోతున్నావు, ఏం చేస్తావు నువ్వు? అమ్మాయిలను తీసుకెళ్ళి నీ లిప్స్టిక్ పెట్టుకొని ముద్దిస్తావా వర్షినికి? ఏం చేసుకుంటారు అసలు అమ్మాయిలు? అండ్ ఓకే వీడి ఇట్లా పాడండి అనుకుందాం, మరి వీడితో వెళ్ళిన వర్షినికి కానీ వీడే నా హస్బెండ్ అని చెప్తున్న రాధకు కానీ ఎంత బుద్ధి లేకపోతే ఈ పని చేస్తారు? అండ్ చేసింది ఏదో ఘనకాలం అయినట్టు మన అందగత్తి ఇంకొక రాధ మాస్క్ పెట్టుకొని వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడంట. అదేదో మూసుకొని ఇంట్లోంటే ఇవాళ నీ పరువు నిలబడుతుండే కదా. ఆమె ఇంకా లాయర్, అంత చదువుకొని ఇట్లాంటి వాడి చేతుల్లో పడి తన లైఫ్ అయితే నాశనం చేసుకుంది. అండ్ మీడియా ముందుకు వచ్చి సగం చెప్పి ప్రూఫ్లు సరిగా చూపించకుండా ఇంకా నాశనం చేసుకుంటుంది. అవును ఇది జరిగింది అని చెప్పి ప్రూఫ్స్ అన్ని చూపిస్తే వాడిని ఎంత ఈజీ పట్టుకోవడం. ఇప్పుడు మళ్ళీ వాడు క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపియండి అని. ఇది భయపడుతుందంట, వాడి దగ్గర ఏవో వీడియోలు ఫోటోలు ఉన్నాయంట ఈమెవి, అందుకని ఈమె భయపడుతుంది. కానీ మా మీడియా తరపు నుంచి అయినా పోలీసుల తరపు నుంచి అయినా అందరూ ఆమెకి అండగానే ఉంటామని చెప్పాము, ఇన్ కేస్ అలాంటిది ఏమైనా ఉంది అంటే. కాకపోతే ఆమె సరిగా మాట్లాడడానికే ఇష్టపడింది. ఆమె ప్రూఫ్లు చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే రోజుకి ఒక కొత్త న్యూస్ క్రియేట్ చేసి మన మీడియాని కానీ జనాలను కానీ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారా, లేకపోతే ఇదంతా ఒక ప్లానా? అంటే వీడిదే ప్లానా, అఘోరిగాడిదే ఒక ప్లానా ఇదంతా? మనం వర్షిని అని చెప్పి వర్షిని టార్గెట్ చేస్తున్నామని చెప్పి ఇట్లాంటి ఒక మనిషిని పంపించి ఈమె మీద టార్గెట్ చేయమని చెప్పి అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా వీడు? సో ఇప్పటికైనా జనాలు వాడు కనిపిస్తే 4 కొట్టండి. అండ్ కొంతమంది అసలు ఇంత కూడా లేకుండా వాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, ఓకే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకు మినిమం కన్సర్న్ అయితే ఉంటుంది, కానీ ఇట్లాంటి వాడి మీద కాదు. మనం ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయొద్దు అనేది ఒక చిన్న విషయం అయితే తెలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక మీదట ఇంకా ఏమేమి బయటకు వస్తాయో అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె అన్నది చూపిస్తాము రేపు ఎల్లుండి, ఇది ఇంకా ఇక్కడితోటే అవ్వలేదు. అండ్ ఇక్కడితోటే ఎవరికి ఏది చెప్పొద్దు అంటే డిక్లేర్ చేయొద్దు అని చెప్పారు. అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో, ఏమేమి బయటకు వస్తాయో, రోజుకొక వీడియో, రోజుకొక ఆడియో లీక్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో మనం మీడియా వాళ్ళము జనాలు, దానికైతే వేచే ఉండాలి మరి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ మార్ట్ టీవీ. దిస్ ఇస్ నవనీత. థ్యాంక్ యూ.